అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ ఈ సంవత్సరాది కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నాము. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 14గా ఉంటుంది. ఈ రాశిలో పేరు బలం ప్రకారము కృత్తికా నక్షత్రం వారికి ఈ, ఉ, ఏ అనే అక్షరములు, రోహిణి నక్షత్రం వారికి ఉ, వ, వి, ఉ అనే అక్షరములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదము వారికి వే, చో అనే అక్షరములు వర్తిస్తాయి. మిగతా ఫలితములు ఎలా ఉంటాయి అనే విషయము ఒకసారి పరిశీలిద్దాము. ఈ సంవత్సరాది కాలం మొత్తము కూడా శని లాభస్థానంలో ఉంటాడు. ఇది శుభ సూచనగా కూడా తీసుకోవచ్చు. మంచి ఫలితాలు అందుతాయి. దశమ స్థాన రాహువు కారణం చేత శుభ ఫలితములు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. గురువు సంవత్సరము మొదలలో ధనస్థానంలో ఉండడం కారణం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నవంబర్ నెలలో చివరి నుండి అష్టమ కుజ కారణం చేత కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అప్పు చేయడము లేదా అప్పు ఇవ్వడము అంత మంచిది కాదు ఈ సమయంలో. విదేశీ ప్రయాణము అనుకూలంగా ఉంటుంది. వైద్య, సాంకేతిక రంగాలలో కలవారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కిరాణా స్టోర్లు, కోళ్ల వ్యాపారము, ఫైనాన్స్ వ్యాపారము అంటే తాకట్టు పెట్టి ఫైనాన్స్ చేసే వారికి వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రమోషన్లు, కీర్తి, ప్రశంసలు అందుకోవడం లాంటిది జరుగుతుంది. రాజకీయ లాభం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా రాజకీయములు అంటే గ్రామ స్థాయి వారికి మండల స్థాయిలోకి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తానికి ఫలితాలు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఫలితాలు మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాహన యోగం, గృహయోగం కూడా పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తదుపరి వీడియోలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితములు అందడానికి అవకాశం ఉంటుంది అనే విషయము తెలుసుకుందాము.